brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తండ్రి కాంగ్రెస్ లో కుమారుడు బీజేపీలో ఉంటే ఏం చేయాలో అన్న విషయంపై ఏఐసీసీ సమావేశాల్లో కీలక చర్చ జరిగింది. అలాంటి నేతలను పార్టీ నుండి బయటకు పంపించాలని నిర్ణయించారు. అంతేకాకుండా పార్టీ కోసం చురుగ్గా పనిచేసే నేతలకు టికెట్స్ ఇస్తామని ఖర్గే ప్రకటించారు. బాధ్యతలు విస్మరించే నేతలు పార్టీ నుండి తప్పుకుంటే మంచిదన్నారు. అహ్మదాబాద్ వేదికగా జరిగిన సిడబ్ల్యూసీ ఏఐసీసీ సమావేశాల్లో కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నో దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే మోదీ సొంత రాష్ట్రం గుజరాత్తో పాటు కేంద్రంలో అధికారంలోకి రావడం సాధ్యమే అన్నారు పలువురు నేతలు. సంస్థాగతంగా ఎన్నో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్లో ఉంటూ ఇతర పార్టీలతో స్నేహం చేసే వాళ్లనే ఏరిపారేయాలని నిర్ణయించారు. ఏఐసీసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం పనిచేయని నేతలు ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. బాధ్యతలను విస్మరించే నేతలు పార్టీ నుంచి తప్పుకుంటే మంచిదన్నారు. పార్టీ కోసం శ్రమించే నేతలకే పదవులు, టికెట్లు దక్కుతాయని ఖర్గే స్పష్టం చేశారు. పార్టీలో కొంతమంది నేతల వైఖరిపై కూడా లోతుగా చర్చ జరిగింది. తండ్రి కాంగ్రెస్లో ఉంటే కుమారులు వేరే పార్టీలో ఉంటున్నారని, ఇది ఏమాత్రం మంచి సాంప్రదాయం కాదన్నారు. అలాంటి నేతలు గౌరవప్రదంగా పార్టీ నుంచి తప్పుకుంటే మంచిదని సలహా ఇచ్చారు ఖర్గే. आदरणीय राहुल गांधी जी जब गुजरात आए तो उन्होंने एक बहुत ही महत्वपूर्ण बात कही. उन्होंने कहा कि वे लोग जो एक पांव कांग्रेस में रखे हुए हैं और दूसरा पांव किसी दूसरे दल में रखे हुए हैं, उन लोगों को चिन्ह कर से उनको आइडेंटिफाई करके कांग्रेस से बाहर निकालना चाहिए. वो बहुत ही एक महत्वपूर्ण बात कही है और यही बात आज आप लोगों से भी मुझे सुनाई दी और मैं इसी बातों को मैं कांग्रेस के नेतृत्व के समक्ष रखना चाहता हूं कि अगर आने वाले प्रांतों में अगर हमें विधानसभा के चुनाव जीतने हैं तो हमें कट्टर कांग्रेसी को आगे लाना पड़ेगा. పార్టీ కోసం కష్టపడే నేతలకు టికెట్లు ఇవ్వాలని ఈ సమావేశంలో హైకమాండ్కు విజ్ఞప్తులందాయి. ఈ విషయంలో హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించింది.